కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ జులక్ సిబిఐ విచారణ ప్రకటనతో షాక్. కేంద్రం కోర్టులో చర్యల బాల్. బీఆర్ఎస్ పై యాక్షన్ తప్పని పరిస్థితి. రెండు పార్టీలు డ్యామేజ్ చేసిన సర్కార్ వ్యూహం సక్సెస్. త్వరలో ప్రభుత్వం తరపున సిబిఐకి స్పెషల్ లెటర్. కాళేశ్వరం నిజ నిజాలపై పూర్తి స్థాయి విచారణ. ఇక ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఆలోచన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పజెప్పించేసింది. సిబిఐకి అప్పచెప్తే ఎవరు చేయాలి? బీజేపీ చేయాలి. కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో బీజేపీ చేయాలి. మరి వీళ్ళు కూడా ఇప్పటివరకు ఆ సిబిఐకి అప్పచెప్పండి అంటున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. సో ఎందుకంటే సిబిఐ విచారణ జరుగుతూ ఉంటది. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి అప్పచెప్పట్లేదు, వీళ్ళే ఇక్కడ నాచుతా ఉందని చెప్పేసి ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో దాన్ని దులిపేసుకోవడానికి, అంటే ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఇంకొక కోణం కూడా ఏం కనపడతా ఉందంటే ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ ని లేకుండా చేయాలి. బీఆర్ఎస్ ని లేకుండా చేస్తే ఆ తర్వాత జాతీయ పార్టీలు మన ఇద్దరం కొట్టుకోవచ్చు అనేటటువంటి కోణంలో కూడా రాజకీయ కోణం కనపడతా ఉంది. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత అవసరమైతే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో దోస్తుగానే ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అవసరమైతే కేంద్రంతో కొంచెం ఇదైనా మాట్లాడుకునేదైనా సరే ఫస్ట్ బీఆర్ఎస్, ఎందుకంటే ఇక్కడ బలంగా బీఆర్ఎస్ మళ్ళీ వస్తే ఈ రెండు పార్టీలకి మనుగడ లేకుండా పోతుంది కాబట్టి దీన్ని తీసేస్తే మనిద్దరం కొట్లాడుకోవచ్చు అనేటటువంటి ధోరణి కూడా ఒకటైతే కనబడతా ఉంది. కానీ తీసుకపోయి సిబిఐకి అప్పచెప్పినారు. మరి ఆ ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి ఒక జీవో కూడా జారీ చేసి ఆ సిబిఐకి లెటర్ పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా మరి ప్రధానంగా అయితే కనబడతా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఆ సిబిఐకి ఎందుకు? ఇగో బీజేపీ గేమ్ ఎగ్జిక్యూటివ్ రేవంత్ కాళేశ్వరాన్ని సిబిఐకి ఇచ్చింది కూడా దాంట్లో భాగమైన బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేయాలని ఎన్నికల ముందే మోడీ షా ద్వయం నిర్ణయం. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూతో పగపెంచుకున్న బీజేపీ ఓటుకు నోటుకు కేసు ప్రతీకారంతో బాబు రేవంత్. కేసీఆర్ మీద పగతో రగిలిపోతున్న బాబు మోడీకి కాళేశ్వరంపై సిబిఐ అస్త్రాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి. సిబిఐ ఈడీలు బీజేపీ జేబు సంస్థలు పలుమార్లు ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ. అలాంటి సంస్థలకే మళ్లీ కాళేశ్వరం అప్పగింత. బీజేపీకి ఫేవర్ చేసేందుకే రేవంత్ రెడ్డి నిర్ణయం. ఇక ఆ ముగ్గురు టార్గెట్ ఒక్కటే, పార్టీలు వేరైనా అభిప్రాయాలు ఒక్కటే. నరేంద్ర మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి లక్ష్యం కేసీఆర్ బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికోసమే ఆ ముగ్గురు ఒక్కటై గేమ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మోడీ వేసిన ప్లాన్ ను రేవంత్ అమలు చేస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భాగంగానే కాళేశ్వరం ఇష్యూను సిబిఐకి అప్పగించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సిబిఐ, ఈడీ, ఐటీలు బీజేపీకి జేబు సంస్థలని చెబుతుంటే అధిష్టానం మాటలు రేవంత్ లెక్క చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం అప్పగించారన్న అభిప్రాయాలు కూడా మరి వ్యక్తం అవుతా ఉన్నాయి. మోడీ బాబులతో కలిసి ఇక రేవంత్ కుట్ర చేస్తా ఉన్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి ఎన్నికలలో బీఆర్ఎస్ ని బిజీ చేయాలి, కన్ఫ్యూజ్ లో పడేస్తే ఎన్నికల మీద ఫోకస్ ఏదైతే ఉందో ఆ ఫోకస్ ని తగ్గిస్తారు. కాబట్టి కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్తే ఓవైపు కవిత ఎపిసోడ్, వీటన్నిటి నేపథ్యంలో ఇక 48 గంటల్లోనే రేవంత్ మాట మార్చిండు అని చెప్తున్నారు. మరి సిబిఐకి వెళ్ళిపోతుంది, కాళేశ్వరంకి సిబిఐకి వెళ్ళిపోతుంది. మరి గతంలో కేటీఆర్ కూడా సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి అన్నారు. మరి సిబిఐ ఎట్లా తెలుస్తుంది? దీంట్లో రాజకీయ కోణాలు ఉంటాయా, లేకపోతే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందా అనేది మాత్రానికి జర చూడాలి. కాకపోతే సిబిఐకి అప్పగించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో మాత్రానికి ఇక్కడ కావాలని చెప్పేసి బీజేపీ, కాంగ్రెస్ గేమ్ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ ని మాత్రానికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు అనేది మాత్రానికి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. మరి ఇక చూడాలి సిబిఐ మరి ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లబోతా ఉంది, ఎలాంటి స్టేట్మెంట్లు బయటకు వస్తాయి, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేది మాత్రానికి చూడాలి.